తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఒక బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా రాజగోపాల్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మునుగోడు సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భాన్ని ప్రస్తావిస్తూ రాజగోపాల్ రెడ్డిపై కొన్ని వ్యక్తిగత మరియు రాజకీయ విమర్శలు చేశారు. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వాడే భాష మర్యాదపూర్వకంగా లేదని, రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి విమర్శలను కుక్క కలెక్క అరవడంతో పోలుస్తూ అనవసరమైన ఆరోపణలు మానుకోవాలని సూచించారు. రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా ద్వారానే మునుగోడుకు నిధులు వచ్చాయని, ప్రజల కోసం తాను చేసిన త్యాగాన్ని రేవంత్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే పార్టీలో ఉంటూ సీఎంపై ఎమ్మెల్యే స్థాయిలో విరుచుకుపడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా.